హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మొన్న కొంచెం బాగాలేదు అని చెప్పాను కదా, ఎందుకంటే ఆ రోజు టెస్ట్లు అవి చేయించుకున్నాను కాబట్టి ఆ రిపోర్ట్స్ అవి చూసి కొంచెం మనకు టెన్షన్గా అనిపిస్తుంది. కోర్స్ అవి అటు ఇటు మారుతూ ఉంటాయి, పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేదు కాబట్టి అమ్మయ్య పర్వాలేదులే. ఎందుకంటే ఎప్పుడు మనం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలనే మనం ముందుగా పెట్టుకోవాల్సిన అంటే మైండ్లో మనం ఉంచుకోవాల్సింది. ఎందుకంటే ఇంతకన్నా దారుణమైన లైఫ్ స్టైల్స్ ఉండేవాళ్ళు, అంటే హెల్త్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ బట్టి చూస్తే ఎప్పుడు కూడా లైఫ్లో మనకున్న దాంట్లో హ్యాపీగానే ఉన్నాం, చాలు భగవంతురా ఇలా ఉన్నా చాలు అని మన మనసుకి మనం ఎప్పుడు చెప్పుకోవాలి. ఏదో చిన్న కష్టం వచ్చేసరికి అమ్మో ఇదేదో అయిపోతుందని టెన్షన్ పడే కన్నా ఉన్న దాంట్లో ఎప్పుడు మనం ప్రశాంతంగా బాగున్నాంలే, ఇంకా చాలామంది మీద కొంచెం బెటర్గానే ఉన్నాం అని హ్యాపీగా లీడ్ చేసుకుంటే అంత ఉత్తమం ఏమీ ఉండదు. నేనైతే ఎక్కువ అది ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు ఫాలో అవుతాను ఖచ్చితంగాను. చాలా వాటి మీద కంపారిటివ్గా, అంటే కంపేర్ చేసుకోమని కాదు, బట్ భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎప్పుడైనా లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇదే మెయిన్ మోటో. అంతే. ఎక్కువ ఏదో డ్రమాటిక్గా చెప్పేస్తున్నాను అనుకోకండి, బట్ అది ఫ్యాక్ట్. కానీ మనందరూ ఏంటంటే ఇంకా దేనికోసం ఆరాటపడుతూ టెన్షన్ పడుతూ ఇంకా లేనివన్నీ ఊహించేసుకుని మనమే కాంప్లికేషన్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం అంతేను. అందులో సింపుల్గాను ఫస్ట్ వచ్చి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, పెద్ద బ్రహ్మకమలం మొగ్గు వచ్చింది. అసలు ఊహించలేదు, అంటే చూసుకో అంత గ్రీన్గా ఉండడం వల్ల ఏదో అనుకున్నాను. కానీ పక్కనే మందర్ పూలు కోస్తూ ఉంటే ఏదో కిందకేంటి ఇలాగా ఉంది అని చూసేసరికల్లా అసలు పెద్ద బ్రహ్మకమలం వేసి ఇంచుమించు 4 ఏళ్ళు అయిందేమో నేను మొక్క. చిన్న బ్రహ్మకమలం అయితే ఇప్పటికి ఎన్ని పువ్వులు పూసిందంటే ఒక 100-200 పూసి ఉంటుంది. మీరు కూడా చాలాసార్లు వీడియోలో చూసే ఉంటారు. నాది చిన్న బ్రహ్మకమలం అంటే సీజన్లోగా వస్తే ఒకటేసారి 30-40 మొగ్గలు 20 మొగ్గలు వచ్చేస్తాయి. బుల్లి పూలు చక్కగా పూసేస్తాయి. యాక్చువల్గా బ్రహ్మకమలం అంటే నైటే పూస్తుంది. పెద్ద బ్రహ్మకమలం అంత ఈజీగా రాదు. అసలు బ్రహ్మకమలం చాలామంది ఇళ్లలో పెరగడమే కష్టం. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, అది అంత ఈజీగా పెరగదు. పెరిగినా బ్లూమింగ్ చాలా కష్టం. అందులోనూ పెద్దదైతే సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే, ఓపిక ఉండాలి. మనం మొక్క ఎప్పుడప్పుడు పెరిగితే అది ఖచ్చితంగా భగవంతుడికి పెట్టాలి అనే ఒక సంకల్పం అంటాను చూసావా, అలా ఉండేది నాకు. ఎప్పుడైనా పూస్తే అమ్మవారికైనా లేకపోతే వెంకటేశ్వర స్వామికైనా పెద్ద బ్రహ్మకమలం పెట్టాలి అని చెప్పని మా అమ్మగారు ఎక్కువ అనుకుంటూ ఉండేవారు. ఎందుకంటే అది ఒక్కటి పెట్టినా అంత ఇష్టమైంది. అంటే ఇంతకన్నా పువ్వు ఉంటుందా భగవంతుడికి సమర్పించడానికి అంటే లేదనే చెప్పాలేమో, అలాంటి పువ్వు అది. అందుకని అది మొగ్గు వచ్చేసరికల్లా సడన్గా, అంటే ఇంత సైజు వచ్చిన వరకు చూసుకోలేదు నేను, ఎప్పుడెప్పుడు పూస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది నాకైతేను. అందులో ఈరోజు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. దాంతోపాటు ఖచ్చితంగా ఏ ఏజ్లో అయినా సరే 20s 30s, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అనే మ్యాక్సిమం చెప్పాలి. 30s 40s 50s ఏజ్తో లిమిట్ లేదు. ఎప్పుడైనా సరే గర్ల్స్ అవుటింగ్ కావాల్సిందే. అంటే అదొక రిఫ్రెష్మెంట్ మనకి. ఎందుకు అనేది వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది మీకు. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. అందుకని ఈరోజు ఏంటంటే బ్యాక్ సైడ్, అంటే మా ఎంట్రన్స్, మామూలుగా మా విల్లాలోకి ఎంట్రన్స్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ చిన్న లాన్ అది ఉంటుంది కదా, అక్కడ ఒక వాటర్ లిల్లీ పూసింది. అలాగే మా వంకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి, చిన్న చిన్న పువ్వులు, బొప్పాస్కాయలు. ఇటు సైడ్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపెడతాము, ఎందుకంటే నేను ఎక్కువ బ్యాక్ సైడే తీస్తూ ఉంటాను. ఇటు సైడ్ కూడా అంటే మన ఇంట్లో పువ్వులు ఏదైనా చిన్న చిన్న కాయలు కాస్తే అవి మనకి భలే సంతోషంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్ద బ్రహ్మకమలం ఒకటి మొగ్గ రావడం ఒక ఎత్తు అనిపించింది నాకు. మళ్ళీ ఎప్పటికి పూస్తుందో తెలియదు, అంటే అంత తొందరగా పోయేది కాబట్టి. సో ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గర పెట్టాలి, అది మీకు వీడియో తీసి చూపించాలి అని చాలా హ్యాపీగా ఉంది. చాలామంది పెంచుకున్న వాళ్ళు ఆకు, మనం ఏదైనా చిన్న ఆకు తుంపి పెట్టుకున్న పాట్లో అయినా వచ్చేస్తుంది. సన్లైట్ మెయిన్గా ఉండాలి, సఫిషియెంట్ వాటర్ ఉండాలి, అంతే. ఆ రెండు మెయినే, అంతకన్నా వేరే అవసరం లేదు. అలాగే దాంతోపాటు ఇందాక చెప్పాను కదా, గర్ల్స్ అవుటింగ్ ఉండాలి అని. ఏ ఏజ్ అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే హౌస్ వైఫ్స్ ముందు ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, మనం ఏంటంటే ఇంట్లో పిల్లలు అవే చూసుకుంటాము. బయటికి అవుటింగ్ అని ఎందుకంటే అంటే ఏదో పక్కింటి వాళ్ళకి పొరిగింటి వాళ్ళకి వెళ్ళడం కాదు, మనకి రిఫ్రెష్మెంట్ కూడా ఒక్కొక్కసారి అవసరం అనిపిస్తుంది. మన ఫ్రెండ్స్, అంటే మనం ఇప్పుడు ఎన్నో ప్లేసెస్ మారుతూ ఉంటాము. నేనే చందానగర్లో ఇంతకుముందు ఉండేదాన్ని. 5 years అక్కడ ఉన్నప్పుడు ఆ వాతావరణం మాకంటే అడాప్ట్ చేసేసుకుంటాం మన ప్లేస్ని. అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్, మన ఫ్రెండ్స్ని, మన చుట్టుపక్కల అందరినీ మనం ఓన్ చేసుకుని ఒక బాండింగ్ అయిపోతుంది మనకి. మళ్ళీ ఆ ప్లేస్ వదిలినప్పుడు కొన్నాళ్ళు బెంగగా అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్ కూడా అంతే, ఏదో ప్లేస్ మారుతున్నప్పుడల్లా కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. కానీ పాత ఫ్రెండ్స్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చందానగర్లో ఉండగా నేను మ్యూజిక్ ఫ్రెండ్స్ అయ్యారు, నాకు మంచి బాండింగ్ అందరితో ఏర్పడింది. సో మేము అందరం కలవాలి అని అప్పుడప్పుడు ఎవ్రీ 6 monthsకైనా ఖచ్చితంగా అనుకుంటాం అనమాట. అందుకని నిన్న అందరం అవుటింగ్, ఎందుకంటే రీసెంట్గా మా సంగీతం మేడంది బర్త్డే అయిందనమాట. సో అలా కలుద్దాము అనుకుని నిన్న బయలుదేరాం అనమాట. నేనేమో మా ఇంటి నుంచి బయలుదేరాను.
ఎండగాను ఉంది, ఒక పక్క గాలి వస్తుంది. ఆటోలో వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరినీ కలుసుకుని చిన్నగా అందరం ఔటింగ్ అది వెళ్దాం సరదాగా అని చెప్పిన ప్లాను. ఎందుకో చెప్పాను కదా ఇందాక మీకు, మనకి అంటే మన మైండ్ ఇంట్లో టెన్షన్స్, పిల్లల చదువులు కానీ, ఇంట్లో ఉండే పరిస్థితులు కానీ, లేకపోతే డైలీ లైఫ్ స్టైల్లో కానీ ఎక్కువ స్ట్రెస్గా అంటే స్ట్రెస్ అంటే పనులు చేసేసుకోవాలి, మనం ఏదో ఒక హడావుడిగా ఉండాలి, బిజీ చేసేసుకోవాలి అనుకుంటాం. కానీ బ్రేక్ మాత్రం ఖచ్చితంగా మనకు కావాలి. అది మన మనసుకు నచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదో సంథింగ్ ఒక బ్రేక్ ఉందనుకో, అది ఎంతో బూస్ట్గా అనిపిస్తుంది మనకి. అందులో మ్యాక్సిమం 5 కలిసేలాగా ఎప్పుడు వీలవుతుంది అప్పుడు గ్రూప్లో మాట్లాడుకుంటూ, వాట్సాప్ ఉన్నది ఏంటంటే మనం అప్పుడప్పుడు కూడా చక్కగా యాక్టివ్గా ఉండి అందరూ ఎప్పుడు కలుద్దాము, ఏం డ్రెస్ వేసుకుందాము, ఎలా తయారవుదాము, ఎక్కడ కలుద్దాము, ఏం ఫుడ్ తిందాము, ఒక అంటే ఆడవాళ్ళకి చిన్న చిన్నవే కానీ ఒక మంచి రిఫ్రెష్మెంట్లు అనిపిస్తాయి. ఏదో కిట్టి పార్టీ అనో, లేకపోతే ఫ్రెండ్స్తో అవుటింగ్ అనో, మూవీ అనో. అఫ్కోర్స్ మన ఫ్యామిలీతో మనం ఖచ్చితంగా 90% స్పెండ్ చేయాలి, బట్ ఒక 10% మనకు నచ్చిన వాళ్ళతో మనం స్పెండ్ చేస్తే అది ఇంకా బూస్ట్ ఇస్తుందని అని చెప్పచ్చు. ముఖ్యంగా మన ఫ్రెండ్స్ అంటాం కదా, ఆబ్వియస్లీను క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఎవరో ఒక మన ఓల్డ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే ఎన్నో మెమొరీ షేర్ చేసుకోవచ్చు, అవన్నీ బాగుంటాయి. సో నేను ఫస్ట్ చందానగర్ వెళ్దాం అనుకున్నప్పుడు ఒక 1/2 అవర్ టైం ఉందనమాట నాకు. ఇంకాను మేమందరం ఒక ప్లేస్లో కలుద్దాం అనుకున్నాం. అక్కడ గంగారాము హనుమాన్ టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట. ఏంటంటే అవన్నీ నేను మిస్ అవుతాను యాక్చువల్గా. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు గుడికి వెళ్తూ ఉండడం, అది ఏదో యాక్టివిటీ ఉంటూ ఉంటుంది కదా. అందుకని మంగళవారం కదా చక్కగా హనుమాన్ ఫేమస్ అనమాట గంగారము. అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని, దాంతో మీ అందరికి కూడా దర్శనం చేయిద్దాము చక్కగా. ఆ గుడికి దూరంగా ఉండి వెళ్ళని వాళ్ళందరూ కూడా ఒకసారి చూస్తారు అని చెప్పని ఫస్ట్ గణపతినికి చక్కగా దండం పెట్టేసుకుని, గణపతి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు శివయ్య అనమాట. ఆ గుళ్ళో కూడా అన్నీ బాగా జరుగుతాయి. మనం రీసెంట్గానే మేము నామరామాయణం కూడా ఒకటి పాడొచ్చాం కదా, ఆ గుడే ఇది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే ఇక్కడేమో అమ్మవారు ఉంటారు, అన్ని గుళ్ళు ఉంటాయి మ్యాక్సిమం అనమాట. అమ్మవారు కూడా ఎంత బాగుంటారంటే కళగా భలే అనిపిస్తారు చూస్తే కూడాను. పసుపది రాసి చక్కగా నిండుగా ఉన్నట్టుంటారు. అంటే అలంకరణ అది అందంగా చక్కగా చేస్తారు. మనకి అలా గుడిలో కూర్చుని ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడి ఆవరణ అది కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఏమో నిన్న హనుమాన్ కదా, ఆకు పూజ అది చేయడం కానీ బాగా చేస్తారు అక్కడ. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే కూడా గుడి కనబడుతుంది మనకి. సో అవన్నీ కాసేపు దర్శనం చేసుకుని ప్రశాంతంగా గుడిలో కూర్చుంటే ఎంతో, అంటే అన్నీ మర్చిపోయి నేను వేరే జోన్లో ఉన్నాను కాసేపు అని అనిపించింది నాకు. చక్కగా దర్శనం చేసుకుని హనుమంతుడికి పూజ అన్నీ చూసి కళ్ళారా రామయ్య తండ్రికి ముందు దండం పెట్టుకున్నాను. ఎంత మంగళవారం అయినా కూడా హనుమంతుడు ఎప్పుడు సంతోషిస్తా అంటే రాముల వారిని దర్శనం చేసుకున్నాక ఆయన్ని చేసుకుంటే ఆయనకి ఇష్టం. పాప రామయ్య గుడి దగ్గర ఎవ్వరూ లేరు. రాముడు లక్ష్మణ సీత ఉన్న గుడి దగ్గర నేను ఫస్ట్ వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు వచ్చి హనుమంతుడి దగ్గర దండం పెట్టుకున్నాను. హనుమయ్యకి చెప్పాను, స్వామి మన స్వామివారి ముందు నేను చూసి వచ్చాను, ఆ తర్వాత నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పని. ఆ తర్వాత కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చుని నోటికి ఏదో వచ్చిన దేవుడు కాసేపు చదువుకుని అక్కడ గుడి వాతావరణాన్ని కాసేపు నేను ఓన్ చేసుకుని ప్రశాంతంగా ఉండి అప్పుడు ప్రసాదం తీసుకుని తిని అప్పుడు మేము జిఎస్ఎం మాల్లో కలుద్దాము అని అనుకున్నాం అన్నమాట బయట. సో అక్కడికి వెళ్ళి అప్పుడు మేడంకి సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం కదా మేము. అది అందరం కలిసి తీసుకున్నాం అనమాట. జ్యువెలరీ అయితే ఇప్పుడు పెట్టుకుంటారు కదా, శారీస్ అనుకో కలర్స్ నచ్చకపోవచ్చు. సో జ్యువెలరీ ఏదైనా ఇస్తే ఏ సెట్ అయినా ఆవిడకి నచ్చినప్పుడు పెట్టుకుంటారు కదా అని చెప్పని ఈ జ్యువెలరీ దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ వాట్సాప్లో. లేడీస్కి ఆబ్వియస్లీ శారీస్ జ్యువెలరీ అంటే ఇంకంతే హ్యాపీ అయిపోతాం మనం పెట్టుకొని అవసరం లేదు, అవి చూసి కొనడానికైనా కూడా మనకు అంతే ఉత్సాహంగా ఉంటుంది. నేను, సీత, లలిత, స్వప్న అందరం కలిసి ఫైనల్గా ఈ సెట్ సెలెక్ట్ చేసాము. ఆసమ్గా ఉంది. ఏదో వెబ్సైట్కి ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాము. అది నాకు ఐడియా లేదా, పేజ్ ఇది మర్చిపోయాను. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఫైనల్గా అందరం కలిసాము. మా పింక్ డ్రెస్లో ఉన్న పింక్ చున్నీ ఉన్నది మా సంగీతం మేడము, శ్రీదేవి మేడము, సీత మ్యూజిక్ ఫ్రెండ్, అలాగే ఇంకో 2 బ్యూటీస్ వస్తున్నారు వెనకాల, వాళ్ళు బండి పార్క్ చేసి వస్తున్నారు అనమాట. సో అప్పటికే ఇంకా ఫేస్ అంతా ఒక్కసారిగా ఇంకా గ్లో అయిపోతుంది అనమాట. ఆబ్వియస్లీ మనకు తెలియకుండానే మన ఫేస్ బ్రైట్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతాము. చీక్స్ అన్నీ చూసారు నవ్వుతూ ఉండేసరికి జాస్ అన్నీ ఓపెన్ అయ్యి మా మేడం అంటున్నారు నేను అందరినీ కలిసేసరికి అందరి మొహాలు వెలిగిపోతున్నాయని చెప్పని. సో వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీ అయ్యాము. మంచిగా డే అవుట్ అలా అంతా విండో షాపింగ్ చేసుకుని జిఎస్ఎం మాల్లో ఏమైనా కావాల్సిన ఏమైనా ఉంటే సరదాగా కొనుక్కొని చిన్నగా షాపింగ్ అది చేసి అలా వచ్చాము. అబ్బాబ్బాలే అనిపించింది రిఫ్రెష్మెంట్. ఇందాక నేను అందుకనే వీడియోలో చెప్పాను, 20s తర్వాత మ్యారేజ్ ఎందులో 30s 40s 50s 60s అదేం లిమిట్ లేదు దీనికి. ఏజ్ అయిపోయిన వాళ్ళైనా ఏదో ఒక గుడికైనా అలా మనకు నచ్చిన వాళ్ళని కాసేపు కలిసి 1 గంట టైం స్పెండ్ చేస్తే
చాలా బాగుంటుంది ఖచ్చితంగా అది. అంటే ఒక రిఫ్రెష్మెంట్ ఖచ్చితంగాను ఎవరికైనా అవసరం అది కిట్టి పార్టీస్ ఏదో ఒక సంథింగ్ మనకంటూ అయ్యో ఇంట్లోనే ఉండిపోయి మనం ఏం చెయ్యట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇదైతే బాగుంటుందని నా సజెషను. కోర్స్ అది పర్సనల్ చాయిస్ కూడా అని అనుకుంటున్నాను, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఇంట్రోవర్ట్ పర్సన్స్ అలా అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఓన్లీ ఉన్నవాళ్ళు. బట్ ఖచ్చితంగా మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఇదే పురాణి ఢిల్లీ అని చెప్పని ఢిల్లీది ఏదో బ్రాంచ్ట చాలా బాగుంటుంది ఫుడ్. మా వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేశారు. సో అక్కడికి వెళ్ళి అందరం తలొకటే ఆర్డర్ చేసుకుని షేర్ చేసుకున్నాం. అంటే అందరూ ఇంచుమించు ఒకటే కాబట్టి ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అందులో లిమిట్స్ ఏం ఉండదు మాకు. హ్యాపీగా అందరం షేర్ చేసుకుని కొంచెం 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 పీసులు అందరం షేర్ చేసుకుని భలే ఎంజాయ్ చేస్తాం. ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్తో తిని నిన్న డే అంతా అయితే చిల్ అవుట్ అయ్యాం అందరూ. సో ఇది ఈరోజు వీడియో. మీకంటే జస్ట్ ఎంటర్టైన్మెంటే ఇది, నాకు సంబంధించింది, మీకేం యూజ్ అయి ఉండదు. బట్ ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేద్దాం, మీరు కూడా టైం అలా స్పెండ్ చేస్తారు అని ఒక ఉద్దేశం అంతేను. ముగ్గు ఎలా ఉంది, అలాగే మా అవుటింగ్ ఎలా ఉంది, దర్శనం అది మీ అందరికి కూడా అయిందా లేదా అన్నీ నాకు తప్పకుండా మా గార్డెన్లో ఉన్న మొక్కలు పువ్వులు వాటి గురించి మీరు ఏం కామెంట్ చెప్పాలనుకున్నా సరే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని కూడా కలుస్తాను. మీ అందరూ కూడా ఎవరితో ఫ్రెండ్స్తో అవుటింగ్ అవుతాను మాత్రం తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపు కలుద్దాం మళ్ళీ. అంతవరకు బాయ్.